Speaker, sir, I second the motion of thanks on address by the Governor as proposed by Dr. T. Ram Mohan Reddy. Thank you. Discussion on the Governor's address. Dr. T. Ram Mohan Reddy. అధ్యక్ష, మూడవ అసెంబ్లీ సమావేశాల్లో నాకు గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే దాంట్లో అవకాశం కల్పించినందుకు మీకు ధన్యవాదాలు తెలియజేస్తూ అధ్యక్ష, మొట్టమొదటిసారిగా అధ్యక్ష మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు మరియు యూపీఏ చైర్పర్సన్ శ్రీమతి సోనియా గాంధీ గారి చొరవ వల్లనే తెలంగాణ రాష్ట్రం కళ సాకారం అయింది అధ్యక్ష. వారికి మొట్టమొదటిసారిగా మన శాసనసభ అందరి తరఫున వారికి నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష, తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు యనమల రేవంత్ రెడ్డి గారి సారథ్యంలో తెలంగాణ రాష్ట్రంలో అలుపెరుగని పోరాటం చేసి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు కావడానికి కృషి చేసినందుకు వారికి సంతోషంగా మేమంతా కూడా చప్పట్ల ద్వారా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అధ్యక్ష. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు కావడం అనేది తెలంగాణ ప్రజల యొక్క ఆకాంక్ష అధ్యక్ష. ఎందుకంటే ఇనుప కంచెలతో తెలంగాణ రాష్ట్రంలో ఉన్న స్వేచ్ఛ వాతావరణం ఏదైతే వస్తుందని చెప్పి ఆశించారో ఎక్కడికక్కడ దిగ్బంధాలు, ఎక్కడికక్కడ అరెస్టులు, ఉద్యమాన్ని ముందుకు ప్రజల సమస్యల్ని ముందుకు తీసుకెళ్లాలంటే కూడా తీసుకెళ్ళనీయకుండా మేమేదన్నా కార్యక్రమం చేయాలంటే కూడా మా ఇంటి ముందుకు ఉదయాన్నే లేవగానే పోలీసులు వచ్చి అరెస్ట్ చేసేవాళ్ళు అధ్యక్ష. కనీసం ధర్నా చౌక్ను ఏర్పాటు చేస్తే అక్కడ కూడా మాకు ధర్నాలు చేయకుండా ఈ విధంగా ఎన్నో ఇబ్బందులు కల్పించినటువంటి పరిస్థితులు గతంలో ఉండేవి అధ్యక్ష. ప్రభుత్వం ఏర్పడినటువంటి 48 గంటల్లోనే మా గౌరవ ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి గారు మహాలక్ష్మి పథకం ప్రారంభం చేయడం జరిగింది అధ్యక్ష. దాంట్లో భాగంగా ఆర్టీసీ బస్సులు మహిళల అధ్యక్ష సమాజంలో సగభాగం, వారికి ఎన్నో ఇబ్బందులు, ఎన్ని కష్టాలు, కొన్ని చెప్పుకునేవి ఉంటాయి, కొన్ని చెప్పుకొని ఉంటాయి, కొన్ని ఇంట్లో తల్లిదండ్రులకు కూడా చెప్పుకొని సమస్యలు ఉంటాయి అధ్యక్ష. చదువుకోవాలన్న ఆకాంక్ష, చదువుకోవాలంటే వసతులు లేని పరిస్థితులు, ఉద్యోగం చేయాలన్న ఆకాంక్ష, ఉద్యోగం చేయాలంటే కూడా ఆర్థికంగా ఇబ్బందులు అధ్యక్ష. అలాంటి వాళ్లకు ఒక మహిళా సాధరికత ఇవ్వాలన్న ఉద్దేశంతో మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు 48 గంటల్లోనే మహిళలందరికీ రాష్ట్ర వ్యాప్తంగా ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని కల్పించడం జరిగింది అధ్యక్ష. ఎక్కడికి వెళ్ళినా సరే మహిళలు జై హో కాంగ్రెస్, జై హో కాంగ్రెస్ అంటున్నారు అధ్యక్ష. ఎందుకంటే ఆ యొక్క మహిళలు వాళ్ళకు వచ్చినటువంటి తక్కువ జీతాలతోన, వాళ్ళకు ఉన్నటువంటి తక్కువ వనరులతోన, ఆదాయాలతోన ఏ విధంగా జీవితాన్ని గడపాలన్న ఆలోచనలో ఉన్నటువంటి మహిళా సోదరిమణులకు ఈరోజు ఉచితంగా ప్రయాణం చేసి వాళ్ళ గమ్యస్థానాలకు చేరుకొని వాళ్ళు విద్యాపరంగా చదువుకోవడానికి కానీ, వాళ్ళు ఉద్యోగాలు చేసుకోవడానికి కానీ మా ప్రభుత్వం మూలంగా వాళ్ళకు ఒక అవకాశం ఏర్పడిందని తెలియజేస్తూ అధ్యక్ష, అదేవిధంగా అధ్యక్ష ఈ యొక్క ఉచిత ఆర్టీసీ ప్రయాణానికి అధ్యక్ష మేము ప్రభుత్వం ఏర్పాటు కాగానే 374 కోట్ల రూపాయలు మా ఆర్థిక మంత్రి మన బట్టి విక్రమార్క గారు ఇక్కడ ఉన్నారు, డిప్యూటీ సీఎం గారు, 374 కోట్ల రూపాయలది జీవో ప్రభుత్వం ఏర్పాటు కాగానే ఈ యొక్క పథకానికి ముందుకు కొనసాగడానికి అని చెప్పి ఇవ్వడం జరిగిందన్న విషయాన్ని కూడా తెలియజేయడానికి చాలా సంతోషంగా ఉంది అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష పేదవాళ్ళ ఆరోగ్యం గురించి తెల్ల రేషన్ కార్డు ఉన్న వాళ్ళు ఎవరైనా సరే రాజీవ్ గాంధీ ఆరోగ్యశ్రీ పథకాన్ని గతంలో తీసుకొచ్చినాం అధ్యక్ష. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏ హాస్పిటల్కి వెళ్ళినా సరే అధ్యక్ష రాజీవ్ గాంధీ ఆరోగ్యశ్రీ కార్డులు చెల్లట్లేదు, ఏ హాస్పిటల్లో కూడా యాక్సెప్ట్ చేయట్లేదు. వెళ్ళి మనం వైద్యం చేయించుకుందామంటే కూడా వాళ్ళు అడ్మిషన్ కూడా అయ్యలేని పరిస్థితి ఉంది అధ్యక్ష. హాస్పిటల్కు బిల్లులు చెల్లించక ఎన్నో ఇబ్బందులు ఉండి చాలా మంది ప్రాణాలు కోల్పోవడం జరిగింది అధ్యక్ష. అలాంటి పేద ప్రజల గురించి దృష్టిలో పెట్టుకొని మా యొక్క ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అయిన వెంటనే మా యొక్క 6 పథకాల్లో భాగంగా ఆరోగ్యశ్రీ పథకాన్ని చేయుతలో చేర్చి ఆ పథకాన్ని వెంటనే 48 గంటల్లోనే పేద ప్రజల గుండెలు ఆగొద్దని 48 గంటల్లోనే 10 లక్షల రూపాయల వరకు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైన 48 గంటల్లోనే ఈ యొక్క 10 లక్షల రూపాయలని ఏ ఒక్క హాస్పిటల్ అయినా సరే
ఆరోగ్యశ్రీ ఎంపానల్డ్ హాస్పిటల్ ఏదైనా సరే తెలంగాణ రాష్ట్రంలో తప్పకుండా వారికి ఈ యొక్క పథకం మూలంగా వాళ్ళకు ఎలాంటి రోగాలున్నా సరే, అది గుండె ఆపరేషన్ కావచ్చు, క్యాన్సర్ కావచ్చు, కిడ్నీకి సంబంధించిన సమస్యలు కావచ్చు, ఎలాంటి సమస్యలున్నా సరే అక్కడ ఆరోగ్యశ్రీ డెస్క్ ఏర్పాటు చేస్తాం. ఆరోగ్యశ్రీ డెస్క్ ద్వారా పేద ప్రజల యొక్క ప్రాణాలు కాపాడడానికి ముఖ్యమంత్రి గారు చొరవ తీసుకున్నారనే విషయాన్ని కూడా మీ దృష్టికి తెలియజేస్తున్నాం అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి సోనియా గాంధీ గారు, మా యొక్క మల్లికార్జున్ ఖర్గే గారు పార్టీ అధ్యక్షతన హైదరాబాద్ లోని తుక్కుగూడ దగ్గర మహేశ్వరం నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ గ్యారంటీ కార్డును మేము ఆవిష్కరించాం అధ్యక్ష. మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి అధ్యక్షతన రోజు కార్యక్రమం జరిగింది. కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొస్తే మహాలక్ష్మి పథకం మహిళలకు అధ్యక్ష, చాలా మందికి గతంలో మనం భర్త చనిపోయిన వాళ్ళకి కానీ, వికలాంగులకు కానీ మనం పెన్షన్లు ఇచ్చే కార్యక్రమం ఉంటుండే అధ్యక్ష. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మొట్టమొదటిసారిగా కర్ణాటక రాష్ట్రంలో మహిళలందరూ కూడా పెన్షన్లు ఇచ్చే పథకాన్ని తీసుకొచ్చినాం అధ్యక్ష. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో కూడా ప్రతి నెల 2500 మహిళలు, అది కోడళ్ళు కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు, కోడళ్లకు పెన్షన్లు ఇవ్వడం అనేది గతంలో ఎక్కలేదు అధ్యక్షగా. ఒక కుటుంబం ముందుకు జరగాలంటే ఆ కోడలు పడే కష్టాలు చాలా ఉంటాయి అధ్యక్ష. కుటుంబ పోషణ అనేది చాలా కష్టం అధ్యక్ష. అలాంటి కోడళ్ళ గురించి మొట్టమొదటిసారిగా మా యొక్క సోనియా గాంధీ గారి నేతృత్వంలో 2500 పెన్షన్ ప్రతి కోడలమ్మకి ఇవ్వాలని చెప్పి నిర్ణయం చేసినాం అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష, మన అత్తలు మామల్ల అధ్యక్ష, గతంలో ఒక ఇంట్లో ఒకరికి పెన్షన్ ఇస్తే ఇంకొకరికి ఇచ్చేవాళ్ళు కాదు అధ్యక్ష. కానీ మేము కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ఆ 2000 ఉన్న పెన్షన్ ఎక్కడ సరిపోతలేదు అధ్యక్ష. ఒకవేళ ఇంట్లో ఒక అత్తకో మామకో ఇస్తే ఇంట్లో వాళ్ళిద్దరూ ఆ ఒక్క పెన్షన్ గురించి కొట్లాడే పరిస్థితి గత ప్రభుత్వంలో ఉండే అధ్యక్ష. కానీ మేము ఒక్కొక్క అత్త కానీ మామ కానీ ముసలి వాళ్ళు ఎవరున్నా సరే అధ్యక్ష, వాళ్ళకు 4000 రూపాయల పెన్షన్ ఇవ్వాలని చెప్పి నిర్ణయం చేసినాం అధ్యక్ష అన్న విషయాన్ని తెలియజేస్తూ, మహిళల అధ్యక్ష వాళ్ళు కుటుంబ పోషణలో భాగంగా గ్యాస్ సిలిండర్ ధర ఈరోజు 1150 నడుస్తుంది అధ్యక్ష. అసలు కుటుంబానికి ఎవరైనా బంధువులు వస్తే, ఏదన్నా ఊర్లో ఒక గుడికి సంబంధించిన కార్యక్రమము, బొడ్రాయి పండుగను ఉంటే బంధువులు వస్తారు అధ్యక్ష. తమ్ముడు ఫోన్ చేసి, అక్క మీ ఇంటికి వస్తున్నా అధ్యక్ష, నేను బొడ్రాయి పండుగ జాతరకు రమ్మని అడిగితే కూడా ఏం చెప్పలేని పరిస్థితిలో ఉన్నారు అధ్యక్ష. ఎందుకంటే వాళ్ళ ఊరికి తమ్ముడు పిలిచినా సరే పోలేని పరిస్థితి ఉంది అధ్యక్ష. అక్క మన ఊరికి రావాలి, నాయన రమ్మంటుండు, అమ్మ రమ్మంటుంది అంటే, ఏమోరా మీ బావని అడుగు, దసరా కోదమంటే దీపావళి కోదమంటుండు, దీపావళి కోదమంటేనేమో సంక్రాంతి కోదమంటుండు అంటుండు. ఎందుకు అట్లా అంటుంది అక్క అంటే, ముఖ్యంగా ఈ యొక్క ప్రయాణ ఖర్చులు భరించలేని పరిస్థితులు ఉన్నాయి అధ్యక్ష. అదేవిధంగా కుటుంబంలో ఎవరైనా వస్తే కనీసం భోజనం కూడా పెట్టాలంటే కూడా పెట్టలేని పరిస్థితులు గతంలో ఉండే అధ్యక్ష. దాని గురించే 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ ఇస్తామన్న విషయాన్ని మేము ప్రకటించినాం అధ్యక్ష. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైన 100 రోజుల్లో మేము ఈ యొక్క 6 పథకాలను ఖచ్చితంగా పేద ప్రజలకు, తెలంగాణ ప్రజలకు మేము కాంగ్రెస్ పార్టీ గ్యారంటీ కార్డులో చెప్పినటువంటి పథకాలన్నిటి కూడా అమలు పరుస్తామని చెప్పి సంతోషంగా తెలియజేస్తున్నాం అధ్యక్ష. అదే అధ్యక్ష, ఇందిరమ్మ ఇండ్ల అధ్యక్ష, మహిళల గురించే మేము ఈ యొక్క 6 పథకాల్లో ఎక్కువగా మేము మహిళల గురించే మేము పోరాటం చేసినాం అధ్యక్ష. మహిళల గురించే పథకాలు తయారు చేసినాం అధ్యక్ష. ఇందిరమ్మ ఇండ్లు గతంలో అధ్యక్ష 2 బెడ్రూమ్ల ఇండ్లు కడతామని చెప్పారు అధ్యక్ష. మా యొక్క పరిగి నియోజకవర్గాలు కానీ, వికారాబాద్ జిల్లాలో కానీ ఎక్కడ కూడా అధ్యక్ష ఒక్క ఇల్లు కూడా గృహప్రవేశం జరిగిన అధ్యక్ష. నా నియోజకవర్గాల్లో కాంగ్రెస్ గవర్నమెంట్ లో 42,000 ఇండ్లు నిర్మాణం చేసిన అధ్యక్ష. అప్పుడు ప్రభుత్వం ఏం చేసిందంటే అధ్యక్ష, కుల్కచర్ల మండలం లోపల అక్కడ సిఐడి విచారణకు ఆదేశింది అధ్యక్ష. బండవెల్చెల్ల గ్రామంలో, ఇప్పపల్లి గ్రామంలో సిఐడి విచారణకు ఆదేశింది అధ్యక్ష. పేద ప్రజలకు మేము ఇల్లు కట్టిస్తే అది కూడా వాళ్ళు ఓర్వజలని తలం ఉండి, ప్రభుత్వంలో వాళ్ళు 9.5 సంవత్సరాలు ఉండి ఒక్కటంటే ఒక్క ఇల్లు నా నియోజకవర్గం కానీ, నా జిల్లా కానీ ఎక్కడ కూడా కట్టలేదు అధ్యక్ష. ఇది చూసే అప్పుడు మేము 2004లో ప్రవేశపెట్టిన ఇందిరమ్మ ఇండ్ల కార్యక్రమం ఇప్పటికి దగ్గర 20 ఏళ్ళకి దగ్గరకు వస్తుంది అధ్యక్ష. అప్పుడు పుట్టిన పిల్లలు ఇప్పుడు పెళ్లిళ్ళు అయిపోయినాయి అధ్యక్ష. ఎక్కడికి వెళ్ళినా సరే అడుగుతున్నారు అధ్యక్ష, ఇందిరమ్మ ఇల్లు కట్టియాలని చెప్పి అడుగుతున్నారు అధ్యక్ష. అందుగురించే మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు 5 లక్షల రూపాయలు పెట్టి పేద ప్రజలకు ఎవరికైతే ఇండ్లు లేవు వాళ్ళందరికీ కూడా ఇండ్లు కట్టిస్తాం. ఎస్సీలు ఎస్టీలు ఉంటే ఇంకొక 1 లక్ష అదనంగా ఇస్తాం. ఇంటి స్థలం లేని వాళ్ళు ఉంటే ఇంకొక 1 లక్ష ఇంటి స్థలం కూడా 150 గజాల ఇంటి స్థలం కూడా ఇస్తామని చెప్పి కూడా మా రేవంత్ రెడ్డి గారు ప్రకటించడం జరిగిందన్న విషయాన్ని తెలియజేస్తున్నారు అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష, గృహజ్యోతి
కరెంటు బిల్లులు కట్టలేని పరిస్థితిలో ఉన్నారు అధ్యక్ష. ఇంట్లో పిల్లలు చదువుకుంటుంటారు అధ్యక్ష. ఆ లైన్ మ్యాన్ వచ్చి ఎప్పుడు కరెంట్ కట్ చేస్తారో తెలియదు అధ్యక్ష. ఇంట్లో తల్లిదండ్రులకు చిన్న పిల్లల ముందే చాలా చులకనయ్యే పరిస్థితులు ఉన్నాయి అధ్యక్ష. కాబట్టే పిల్లల చదువులు సాగాలని, గౌరవంగా కుటుంబం బతకాలన్న ఉద్దేశంతోనే మా యొక్క ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు గృహజ్యోతి పథకాన్ని ప్రారంభించబోతున్నాం అధ్యక్ష. గృహజ్యోతి పథకం లోపల 200 యూనిట్ల వరకు అధ్యక్ష ప్రజలందరూ కూడా మేము ఉచిత కరెంటు, దారిద్ర రేఖ ఉన్నటువంటి కింద ఉన్నటువంటి వారికి తెల్ల రేషన్ కార్డు గల వాళ్ళందరూ కూడా ఉచితంగా ఇవ్వబోతున్నామని కూడా తెలియజేస్తున్నారు అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష, యువ వికాసం విద్యార్థులు చదువుకోవాలని చెప్పి గతంలో మేము ఫీజు రియంబర్స్మెంట్ పథకం తీసుకొచ్చినాం అధ్యక్ష. అక్కడ ఇంజనీరింగ్ కళాశాలలు కానీ, ఇంకా ఏరే డిగ్రీ కళాశాలలు కానీ, పీజీ కానీ, బీఈడి కళాశాలలు కానీ దేనికైనా సరే విద్యార్థులకు సంబంధించిన ఫీజు రియంబర్స్మెంట్ కాంగ్రెస్ ప్రభుత్వంలో మేమే నేరుగా కళాశాలకు చెల్లించేవాళ్ళం అధ్యక్ష. కానీ ఈ బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఫీజు రియంబర్స్మెంట్లు 1000 కోట్ల రూపాయలు అధ్యక్ష ఆ కళాశాలకు చెల్లించక ఆ కళాశాలలు మూతపడే విధంగా ఈ ప్రభుత్వం కృషి చేసింది అధ్యక్ష. మేమేం చేయబోతున్నాం అధ్యక్ష అంటే, ఏదైతే క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్ ఎట్లయితే ఉంటుందో యువ వికాసం కార్యక్రమంలో భాగంగా అధ్యక్ష విద్యా భరోసా కార్డులు అందజేస్తాం అధ్యక్ష. ఆ విద్యా భరోసా కార్డు లోపల 5 లక్షల రూపాయల వరకు ప్రతి విద్యార్థికి మేము జమ చేస్తాం అధ్యక్ష. ఆ 5 లక్షల రూపాయల వరకు అది పాఠశాల కావచ్చు, లేకపోతే కళాశాల కావచ్చు, ఏ చదువైనా కావచ్చు అధ్యక్ష. 5 లక్షల రూపాయల వరకు ఆ విద్యార్థి నేరుగా వెళ్ళి ఆ కళాశాలలో ఫీజు చెల్లించుకునే విధంగా అవకాశం కల్పిస్తామన్న విషయాన్ని కూడా మీ దృష్టికి తెలియజేస్తున్నాం అధ్యక్ష. అదేవిధంగా గతం లోపల ప్రతి మండల కేంద్రంలో కూడా మేము ఒక మోడల్ స్కూల్ తెరిచినాం అధ్యక్ష. గతంలో మన్మోహన్ సింగ్ గారు కేంద్రంలో ప్రధానమంత్రిగా ఉన్నారు, రాజశేఖర రెడ్డి గారు, కిరణ్ కుమార్ రెడ్డి గారు, రోషే గారి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రతి మండలంలో కూడా అధ్యక్ష ఒక మోడల్ స్కూల్ ఏర్పాటు చేసినాం. మోడల్ స్కూల్లో ఇంగ్లీష్ మీడియంలో విద్యాబోధన చేసినాం అధ్యక్ష. ఇంగ్లీష్ మీడియం చదివిన అధ్యాపక బృందాన్ని అక్కడ అపాయింట్ చేసినాం అధ్యక్ష. అక్కడ 5వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు అక్కడ అవకాశం కల్పించినాం అధ్యక్ష. మహిళా విద్యార్థుల గురించి అక్కడ హాస్టల్ వసతి కూడా ఏర్పాటు చేసినాం అధ్యక్ష. కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎక్కడ కూడా వాళ్ళు ఈ విధంగా ఇంగ్లీష్ మీడియంలో రెసిడెన్షియల్ పెట్టి వాళ్ళు KG to PG ఇస్తామని చెప్పి ఎక్కడ కూడా KG to PG అన్నది ప్రారంభం చేయలేదు అధ్యక్ష. మేము అంతర్జాతీయ స్థాయి లోపల ఇంటర్నేషనల్ స్కూల్స్ ని ప్రతి మండలంలో తెలంగాణ రాష్ట్రంలో ఏర్పాటు చేస్తామని చెప్పి మేము 6 గ్యారెంటీలో చెప్పినాం అధ్యక్ష. తప్పకుండా ఏర్పాటు చేస్తాం. ఎందుకంటే మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా అధ్యక్ష ఈ రోజు ప్రతి విద్యార్థి ఈజ్ ఏ గ్లోబల్ స్టూడెంట్ అధ్యక్ష. అతను తెలంగాణలో పుట్టిండొచ్చు, ఒక పరిగి మండలంలో పుట్టిండొచ్చు, ఒక కుగ్రామంలో పుట్టిండొచ్చు అధ్యక్ష. అతను అమెరికా వెళ్ళొచ్చు, అమెరికాలో చదువుకోవచ్చు, ఉన్నత చదువులు, ఉద్యోగం కూడా అమెరికాలో చేయొచ్చు. అలాంటి అవకాశాలని ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం కల్పించబోతుంది అన్న విషయాన్ని కూడా మీకు అందరు కూడా తెలియజేస్తూ అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష రైతు భరోసా పథకం అధ్యక్ష ఏదైతే 10,000 రూపాయలు ఏడాదికి ఎకరానికి ఇస్తున్నారో అధ్యక్ష, ఆ 10,000 సరిపోవడం లేదు అధ్యక్ష. లాగోళ్లకు సరిపోతలేవు అధ్యక్ష. ఆ 10,000 రూపాయలు ఎరువుల ధరలు పెరిగిపోయినాయి అధ్యక్ష, పెస్టిసైడ్స్ ధరలు పెరిగిపోయినాయి అధ్యక్ష. కాబట్టి 10,000 బదులు 15,000 రూపాయలు ఎకరానికి ఇస్తాం అధ్యక్ష. ప్రతి రైతుకు మేము భరోసా కల్పిస్తున్నాం అధ్యక్ష. రైతులు ఎవరు కూడా ఆత్మహత్యలు చేసుకోవద్దు, కాంగ్రెస్ పార్టీ మీకు అండగా ఉంటారని భరోసా కల్పిస్తున్నాం అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష ఈ యొక్క భూమి లేని నిరుపేదలు ఉన్నారు అధ్యక్ష. భూమి లేని నిరుపేదల గురించి కూడా మా ప్రభుత్వం ఆలోచన చేస్తుంది అధ్యక్ష. భార్యకు 12,000, భర్తకు 12,000. మేము గతంలో స్టార్ట్ చేసినటువంటి జాతీయ ఉపాధి కార్యక్రమంలో కూడా పనిచేస్తున్న కూలీలు ఉన్నారు అధ్యక్ష. వాళ్ళకు కూడా మేము ఇందులో అవకాశం కల్పిస్తాం. 12,000, 24,000 అధ్యక్ష. భార్యాభర్తలకు కలిపి కూలీలకు సంవత్సరానికి 24,000 రూపాయలు ఒక్కొక్క కుటుంబానికి భూమి లేని నిరుపేదలకు కూడా మేము తప్పకుండా ఈ యొక్క అవకాశం కల్పిస్తామనే విషయాన్ని తెలియజేస్తాం అధ్యక్ష. అదేవిధంగా రాహుల్ గాంధీ గారు చెప్పిన అధ్యక్ష, వరంగల్లో రైతు డిక్లరేషన్ లో చెప్పారు. దాంట్లో ఏంటంటే రైతులకు 2 లక్షల రూపాయలు ఏకకాలంలో రుణమాఫీ చేస్తామని చెప్పినాం అధ్యక్ష. ఈ యొక్క బీఆర్ఎస్ ప్రభుత్వం అధ్యక్ష 2018 ఎన్నికల్లో అధ్యక్ష వాళ్ళు చెప్పారు అధ్యక్ష 1 లక్ష రూపాయలు రుణమాఫీ చేస్తామని చెప్పారు అధ్యక్ష. ఆ లక్ష అసలుకు లక్ష మిథ్య అయింది అధ్యక్ష. ఈరోజు 2 లక్షల రూపాయలు ఈ యొక్క రైతులు బాకీలు పడుతున్నారు అధ్యక్ష. ఎక్కడ వెళ్ళినా సరే బ్యాంక్ అధికారులు వేధిస్తున్నారు అధ్యక్ష. వాళ్ళను ఏం చేయాలో కూడా దిక్కుతోచని పరిస్థితుల్లో రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు అధ్యక్ష. దాని గురించే మేము అధ్యక్ష రాహుల్ గాంధీ గారు చెప్పారు, రైతులకు గిట్టుబాటు ధరలు నిర్ణయించినాం. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎక్కడెక్కడ కొనుగోలు కేంద్రాలు తెరవాలి, పంటలు పండించాలని చెప్పి కూడా మేము ప్రత్యేకంగా పేర్కొన్నాం అధ్యక్ష. అదేవిధంగా 15,000 రూపాయలు ఎకరానికి ఇవ్వడమే కాకుండా రైతుల యొక్క లాగోళ్లు తగ్గించడానికి, వాళ్ళ యొక్క వ్యవసాయ పెట్టుబడుల పైన
తగ్గాలన్న ఉద్దేశంతోన మేము అధ్యక్ష వ్యవసాయానికి ఉపాధి హామీ పథకాన్ని అనుసంధానం చేస్తామని చెప్పి గతంలో చెప్పినాం అధ్యక్ష. దానికి కట్టుబడి ఉన్నాం అధ్యక్ష. రైతుల పొలాల్లో ఉపాధి హామీ కూలీలు పనిచేస్తారు అధ్యక్ష. దానికి ఉపాధి హామీ సంబంధించిన కూలీలకు నేరుగా ప్రభుత్వం నుంచే డబ్బులు చెల్లించే విధంగా తప్పకుండా మేము ఒక కార్యాచరణ పథకాన్ని ప్రకటిస్తామని చెప్పి మా నాయకుడు రాహుల్ గాంధీ గారు చెప్పడం జరిగింది అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష గత ప్రభుత్వం లోపల మనం ఎక్కడైనా సరే వడ్లు అమ్మాలంటే ఒక రైతు 40-50 క్వింటాల ధాన్యం పండిస్తారు అధ్యక్ష. ఎక్కడికి వెళ్ళినా సరే ఒక వడ్ల సంచిలో 50 కిలోలు ఉంటాయి అధ్యక్ష. 5 కిలోల నుంచి 10 కిలోల వరకు తరుగు పేరు మీద రైస్ మిల్లర్లు కావచ్చు, బీఆర్ఎస్ నాయకులు కావచ్చు అధ్యక్ష, వాళ్ళంతా కూడా కుమ్ముక్కైపోయి రైతులు ఎక్కడికి వెళ్ళినా సరే వడ్లు చోకితే వాళ్ళకు ఒకరొకరికి ఎకరానికి 10,000 రూపాయలు నష్టం వచ్చింది అధ్యక్ష. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఆ రోజు రాహుల్ గాంధీ గారు చెప్పారు అధ్యక్ష, ప్రతి రైతుకు కూడా మేము అండగా ఉంటామని చెప్పారు. దాన్ని దృష్టిలో పెట్టుకొని మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు 500 రూపాయలు ఒక్కొక్క క్వింటల్కు, అంటే అధ్యక్ష ఒక 40 సంచులు పండించే రైతుకు ఒక 20,000 రూపాయలు అధికంగా ఆదాయం వచ్చే విధంగా మేము బోనస్ మద్దతు ధర ప్రకటిస్తున్నామన్న విషయాన్ని కూడా మీకు అందరు కూడా తెలియజేస్తూ అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష పాలకులకు ప్రజలకు మధ్య ఉన్న ఇనుప కంచెలు తొలగిపోవడం, అడ్డగోడలు అడ్డాల మేడలు పటపంచాలై ప్రజాప్రభుత్వ పాలన మొదలైంది అధ్యక్ష. అది చెప్పడానికే గర్విస్తున్నాం అధ్యక్ష. గౌరవ ముఖ్యమంత్రి శ్రీ యనమల రేవంత్ రెడ్డి గారు బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా ప్రభుత్వ దృక్పథం ఏ విధంగా ఉంటుందో కూడా స్పష్టంగా తెలియజేసిన అధ్యక్ష. ప్రజాస్వామ్యంలో ప్రజాప్రతినిధులు ప్రజలకు సేవకులే తప్ప పాలకులు కాదని, పెత్తందారులు అంతకంటే కాదని సుస్పష్టంగా చెప్పారు అధ్యక్ష. ఈ క్రమంలోనే మొదలైంది అధ్యక్ష ప్రజావాణి కార్యక్రమం. యువకుల యొక్క ప్రాణ త్యాగాలు, విద్యార్థుల యొక్క పోరాటాలు, 4 కోట్ల ప్రజల ఆకాంక్షతో ఏర్పడిన రాష్ట్రం అనేది అధ్యక్ష. అమరుల ఆశయాలను, విద్యార్థుల పోరాటాలను, పౌర సమాజం ఆకాంక్షలను పరిగణలోకి తీసుకొని పరిపాలన కొనసాగిస్తామని చెప్పి మా ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకోవడం జరిగిందని తెలియజేస్తూ అధ్యక్ష, గాడి తప్పిన ఆర్థిక వ్యవస్థ రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించడం జరిగింది అధ్యక్ష. అన్ని విభాగాలపైన శ్వేతపత్రం ప్రకటిస్తాం అధ్యక్ష. ప్రజలకు విడుదల చేస్తాం అధ్యక్ష. ఎక్కడ లోపాలున్నాయో కనిపెట్టే పనిలో ఉన్నాం అధ్యక్ష. కాళేశ్వరం ప్రాజెక్టులో మేడిగడ్డ అన్నారం బ్యారేజ్ నిర్మాణంలో నాణ్యత లోపాలున్నాయి అధ్యక్ష. అవినీతిపై విచారణ చేస్తాం అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష ధరణి పోర్టల్ అడ్డం పెట్టుకోండి అధ్యక్ష. సాయంత్రం వరకు ధరణి పోర్టల్లో ప్రొహిబిషన్లో ఉండేది అధ్యక్ష. సాయంత్రం ఎవరికైనా డబ్బులు ఇచ్చి అధికారులను మేనేజ్ చేస్తే రాత్రికి రాత్రి అధ్యక్ష ప్రొహిబిషన్ తొలగిపోయింది అధ్యక్ష. మీరు అప్పుడు మా జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఉన్నప్పుడు మేము మన గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు కలిసి మన వికారాబాద్ కలెక్టరేట్ దగ్గరనే మనం పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమం చేసినాం అధ్యక్ష. ఆ రోజే మనం కలెక్టర్ గారికి స్పష్టంగా చెప్పినాం అధ్యక్ష, ఇది అవినీతి నడుస్తుంది ప్రభుత్వం, మీరు ఈ విధంగా చేయడం పేద ప్రజల కడుపు కొడుతున్నారని చెప్పినాం అధ్యక్ష. కాబట్టి తప్పకుండా ఈ యొక్క ధరణిని రద్దు చేస్తాం అధ్యక్ష. ధరణి స్థానం లోపల ఒక ప్రజలకు మంచిగా సమగ్ర సమాచారంతో సరళీకృత విధానాలతో ఒక భూమాత అనే పోర్టల్ను తీసుకొస్తాం అధ్యక్ష. అదేవిధంగా ప్రభుత్వ భూమిని పరిరక్షించడానికి ల్యాండ్ కమిషన్ను ఏర్పాటు చేస్తాం అధ్యక్ష. ఏడాదిలో 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి ఆల్రెడీ నేను గతంలో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా పరిగణించి సిఎల్పి కార్యదర్శిగా ఉన్నప్పుడు నేను అడిగిన అధ్యక్ష, మీరు క్యాలెండర్ విడుదల చేయండి, ఎప్పుడు ఏ ఉద్యోగాలు ప్రకటిస్తారు, ఎన్ని ఉద్యోగాలు ప్రకటిస్తారు, కనీసం దాని మూలంగానన్నా నిరుద్యోగ యువకులు ప్రిపేర్ అవుతారంటే కనీసం ప్రకటించకపోతే నేను నా నివాసంలోనే 3 సార్లు కోచింగ్ సెంటర్ ఏర్పాటు చేసినారు అధ్యక్ష పరిగిలో. అయినా ఈ ప్రభుత్వంలో ఉన్న 9.5 సంవత్సరాలు ఎప్పుడు కూడా క్యాలెండర్ ప్రకటించారు అధ్యక్ష. మేము ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి ముందే అప్పుడు పిసిసి అధ్యక్షుడు ఉన్న మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు స్పష్టంగా 2 లక్షల ఉద్యోగాలు ఎప్పుడు ఏ ఉద్యోగాలు భర్తీ చేస్తాం అనేది స్పష్టంగా మేము ప్రకటన చేసినాం అధ్యక్ష. 6 నెలల్లోనే ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తాం. ఏడాది లోపలనే 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తాం. అదేవిధంగా తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ, మన తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కూడా అధ్యక్ష ఏ విధంగా అయితే యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఉందో అదే మోడల్ లోపల మన సుప్రీంకోర్టు యొక్క మార్గదర్శకాలతో పూర్తిగా దాన్ని ప్రక్షాళన చేస్తాం అధ్యక్ష. నిరుద్యోగ యువకులకు ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు కాకుండా మేము వారికి అండగా ఉంటామన్న విషయాన్ని కూడా తెలియజేస్తూ అధ్యక్ష. వ్యవసాయానికి 24 గంటల కరెంట్ అధ్యక్ష, తప్పకుండా మేము ఇచ్చిన మాట కట్టుబడి ఉన్నాం అధ్యక్ష. ఎన్నోసార్లు
ఈ యొక్క బీఆర్ఎస్ నాయకులు ఈ విషయం పైన ప్రజల్లో తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేశారు అధ్యక్ష. మేము 24 గంటల కరెంటుది మా మేనిఫెస్టోలో పెట్టినాం అధ్యక్ష, దానికి కట్టుబడి ఉన్నాం అధ్యక్ష. ఈ బీఆర్ఎస్ ప్రభుత్వం గతంలో చెప్పింది అధ్యక్ష, అప్పుడున్నటువంటి మన కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు అప్పుడు ఎంపీగా ఉండి తను సబ్స్టేషన్ల దగ్గరికి వెళ్ళి సబ్స్టేషన్ దగ్గర లాగ్ బుక్ తీసుకొని వెరిఫికేషన్ చేసి ప్రజలకు విడుదల చేసింది అధ్యక్ష. ఈ యొక్క ప్రభుత్వం ఏదైతే చెప్తుందో అది 24 గంటలు కాదు, కేవలం 10-12 గంటలు మాత్రమే ఇస్తుంది అన్న విషయాన్ని ప్రజలకు స్పష్టం చేసినాం అధ్యక్ష. ఆ విషయాలన్నీ కూడా మీకు తెలియజేస్తూ అధ్యక్ష, అదేవిధంగా అధ్యక్ష ముఖ్యంగా మీ దృష్టికి తీసుకొస్తున్నాం అధ్యక్ష, ఈ యొక్క ప్రజాభిప్రాయ సేకరణలో హైకోర్టు ఆదేశానుసారం అధ్యక్ష ఫార్మాసిటీని మా రంగారెడ్డి జిల్లాలో ఏర్పాటు చేసి రైతుల దగ్గర ఉన్నటువంటి భూములను ప్రభుత్వం గుత్తాధిపత్యంగా ప్రజల యొక్క ఆరోగ్యాన్ని కూడా పట్టించుకోకుండా అలాట్మెంట్ చేసింది అధ్యక్ష. దాన్ని మా ముఖ్యమంత్రి గారు పదవి స్వీకారం చేయగానే రద్దు చేయడానికి మేము చాలా సంతోషంగా ఉందన్న విషయాన్ని మీకు అందరు కూడా తెలియజేస్తాం అధ్యక్ష. అదేవిధంగా వడ్డీ లేని పంట రుణాలను 3 లక్షల వరకు అందిస్తాం అధ్యక్ష. అన్ని ప్రధాన పంటలకు సమగ్ర